బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రియుడు దూరం పెడుతున్నాడని ఆయన భార్యపై వైరస్ ఇంజెక్షన్ తో దాడి చేసింది ఓ మహిళ. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కర్నూలు నగరానికి చెందిన ఓ వైద్యుడు వసుంధర అనే స్థానిక మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. కొన్నాళ్ల కిందట వైద్యుడికి వివాహం కావడంతో వసుంధరను నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె వైద్యుడి కుటుంబంపై కక్ష పెంచుకుంది. ఈ నెల 9న వైద్యుడి భార్య బైక్ పై బయటికి వెళ్తుండగా ఆమె వాహనం పైనుంచి కింద పడిపోయేలా చేసింది. ప్రియుడు దూరం పెడుతున్నారని ఆయన భార్యపై వైరస్ ఇంజెక్షన్ తో దాడి చేసింది ఓ మహిళ. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కర్నూలు నగరానికి చెందిన ఓ వైద్యుడు వసుంధర అనే స్థానిక మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. కొన్నాళ్ల కిందట వైద్యుడికి వివాహం కావడంతో వసుంధరను నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె వైద్యుడి కుటుంబంపై కక్ష పెంచుకుంది. ఈ నెల 9న వైద్యుడి భార్య బైక్ పై బయటికి వెళ్లగా ఆమె వాహనం పై నుంచి కింద పడిపోయేలా చేసింది. అలా రోడ్డుపై వైద్యుడి భార్య పడిపోగానే సాయం చేస్తున్నట్లు నటించిన ముగ్గురు వ్యక్తులు ఆమెను ఆటోలో ఎక్కించారు. అప్పటికే ఆటోలో ఉన్న వసుంధర ఆమెపై వైరస్ ఇంజెక్షన్ తో దాడికి దిగారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వారంతా అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కర్నూలు 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వసుంధర ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. మౌనిక, ప్రియుడిపై కోపంతో వైరస్ ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. అయితే ప్రియుడు మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి కర్నూలులో మాజీ ప్రియురాలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. అరుణ్ కుమార్ పై కోపంతోనే అతని భార్య శ్రావణి స్కూటీపై వెళ్తుండగా మాజీ ప్రియురాలు ఎవరైతే వసుంధర ఉన్నారో వాహనంతో ఢీకొట్టించింది. ఆమెకు సాయం చేస్తున్నట్లు నటించి మరొక ముగ్గురు వ్యక్తులు ఆమెకు ఇంజెక్షన్ వేయడం కూడా జరిగింది. అయితే మహిళ అస్వస్థతకు గురి కావడంతో అక్కడ ఉన్న వారు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతా ఉంది. అయితే ఆమె పరిస్థితి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే ఇది ఎంత ఒక సినిమా తరహాలో జరిగిందని చెప్పవచ్చు. అయితే ప్రియుడిపై కోపంతో ఈ మాజీ ప్రియురాలు కూడా ఇలా చేసిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే 3 టౌన్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకున్నారు. టౌన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనిపై పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఇలాంటి కొత్త రకం కేసులు ఏదైతే ఇటీవల విడుదలైన రాజు రాంబాయి సినిమాలో తన తండ్రి ప్రియురాలకి తన తండ్రి కూతురికి ఏ విధంగా ఇంజెక్షన్ చేస్తారు, ఆ విధంగా ఈ సినిమా స్టైల్లో జరగడంతో పోలీసులు కూడా ఈ తరహా నేరాలపైన దృష్టి పెట్టారు. మౌనిక. రైట్ మధు.